హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారక్క జాతర జరగడానికి గల కారణం మరియు దాని చరిత్రను ఈ వీడియోలో చూద్దాం. అయితే చాలా మంది ఇక్కడ సమ్మక్క సారక్క అక్క చెల్లెళ్ళు అని అనుకుంటుంటారు, కానీ నిజానికి కాదు. వారు ఏ రిలేషన్ అవుతారో అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఈ జాతర ప్రపంచంలోనే జరిగే అతిపెద్ద గిరిజన జాతర అయినప్పటికీ గిరిజనేతరులే ఎక్కువగా ఈ జాతరలో పాల్గొంటూ ఉంటారు. ఈ జాతర జరుపుకునే గిరిజనులు ఎవరంటే కోయలు. ఈ జాతరను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తింపు ఇచ్చింది. వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మన ఛానల్ అయిన ఆకాశవాణిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ అండ్ షేర్ చేయండి. క్రీస్తు శకం 1260 నుండి 1320 మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతం కాకతీయుల ఏలుబడిలో ఉండేది. ఆ కాలంలో ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పోలవాసాను గిరిజన దొర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఈ మేడరాజు వేటకని అడవికి వెళతాడు. అక్కడ ఓ పుట్ట మీద కేరింతలు కొడుతూ ఒక పాప కనిపించింది. ఆ పాప చుట్టూ పులులు, సింహాలు ఆమెకు రక్షణగా ఉండటం చూసి ఆమెను దైవాంశ సంభూతిరాలుగా భావించి ఇంటికి తెచ్చుకొని పెంచుకున్నారు. ఈమెకే సమ్మక్క అని పేరు పెట్టుకున్నాడు. సమ్మక్క హస్తవాసి మంచిదని, ఆమె నాటు మందులతో ఎటువంటి జబ్బునైనా ఇట్టే నయం చేస్తుందని భావించేవారు ఆ గిరిజన ప్రజలు. ఇలా సమ్మక్కకు పెళ్లి వయసు రాగానే మేడరాజు యొక్క మేనల్లుడు పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం జరిపించారు. పగిడిద్దరాజు కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడికి సామంతుడు. చాలా మంది ఈ ప్రతాపరుద్రుడు మొదటి ప్రతాపరుద్రుడా లేక రెండవ ప్రతాపరుద్రుడా అని చెప్పి కన్ఫ్యూజన్ లో ఉండిపోతుంటారు. తెలిసిన వారు కామెంట్ చేయండి. పగిడిద్దరాజు మేడారాన్ని పాలిస్తూ ఉండేవాడు. సమ్మక్కకు ఇతనికి 3 పిల్లలు. వారే సారాలమ్మ, నాగులమ్మ, జంపన్న. ఇక్కడ మనం అనుకున్నాం కదా సమ్మక్క సారక్క ఏమవుతారో అక్క చెల్లెళ్ళు కాదు అని చెప్పాను కదా, వీళ్ళు తల్లి కూతుర్లు. అయితే ఒకరోజు కాకతీయ చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడు రాజ్య విస్తరణ కాంక్షతో పోలవాసపై దండెత్తుతాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు తన మేనల్లుడు పగిడిద్దరాజు దగ్గర అంటే మేడారంలో ఆశ్రయం పొందాడు. అదే సమయంలో కరువు కాటకాలతో కాకతీయులకు కప్పం కట్టలేకపోతాడు మరియు మేడరాజుకు ఆశ్రయం కల్పించడం. దీంతో పాటు కోయ గిరిజనులలో చక్రవర్తికి అంటే ప్రతాపరుద్రుడికి వ్యతిరేకంగా విప్లవ భావాలను నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతనిని అణిచివేయడానికి తన ప్రధాన మంత్రి యుగంధరుడితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు మరియు కాకతీయ సేనాలకు మధ్య యుద్ధం జరిగింది. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారాలమ్మ, జంపన్న మరియు గోవిందరాజులు. ఇక్కడ గోవిందరాజు సమ్మక్క మరియు పగిడిద్దరాజుల అల్లుడు. వేరువేరు ప్రాంతాల నుండి గిరిల్ల యుద్ధాన్ని ప్రారంభించి విరోచితంగా పోరాటం చేశారు. కాకతీయ సేనాల దాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారాలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. ఈ పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పటి నుండి సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఎంతో ఆత్మస్థైర్యం కలిగిన సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. విరోచిత పోరాటం కొనసాగిస్తుంది. ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. కానీ ఓ కాకతీయ సైనికుడు ఆమె పోరాటాన్ని ఎదుర్కోలేక దొంగచాటున సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి ఆమె అక్కడ అదృశ్యమైపోయిందని చెబుతారు. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట మీద పసుపు కుంకుమలు గల బరిణె లభించింది. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు కొంతకాలానికి కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేశాడు. కుంకుమ బరిణెలనే సమ్మక్కగా భావించి అప్పటి నుండి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారాలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది.